హాయ్ ఫ్రెండ్స్, హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్గా పడిపోయింది. యాక్సిస్ బ్యాంకు మనకి 3% డ్రాప్ అయింది. ఎందుకంటే వేరే వాళ్ళు ఏంటంటే బ్లాక్ డీల్ ద్వారా ఎగ్జిట్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 3,500 crores. ఫ్రెండ్స్ రియల్లీ ఇట్ డజంట్ మ్యాటర్. యాజ్ అ ట్రేడర్గా ఏంటంటే మనం చార్ట్ మీద ఫోకస్ చేస్తే ఎవ్రీథింగ్ ఏంటంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అనాలిసిస్ ప్రకారం మనకి ఏంటంటే గ్లోబల్ కీస్ మొత్తం కూడా పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఏంటంటే ఆ గ్యాప్ అప్ సజెస్ట్ అనేది చేసింది ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది మార్కెట్లో ఎప్పుడైనా సరే హయ్యర్ పాయింట్స్ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. వెరాజ్ లోయర్ పాయింట్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతున్నట్టు లోయర్ పాయింట్స్ ఏంటంటే సెన్స్ ఏంటంటే ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్ కింద కానీ ఓపెనింగ్ అవుతుంది అనుకోండి, మార్కెట్ అంటే కంటిన్యూస్గా వీక్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ మనం మార్కెట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే స్ట్రెంగ్త్ అనేది కనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎవ్రీ టైం గ్యాప్ అప్ అవుతుంది, అక్కడ నుంచి ఎంతో కొంత పాజిటివ్గా మూవ్ అవుతుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది. వెరాజ్ ఎస్జిఎక్స్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో ఇది ఒక నిఫ్టీలో, ఎస్జిఎక్స్ నిఫ్టీ కాదు నిఫ్టీలో. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది క్లియర్గా. దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. సో హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో మేబీ డోజీ ఫార్మేషన్ జరగచ్చు, లేదంటే కొద్దిగా పుల్ బ్యాక్ జరగచ్చు, బట్ యాక్సెప్ట్ అయితే చేశారు. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా ఇది రెసిస్టెన్స్ లెవెల్. అండర్స్టాండ్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్, ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఇన్స్టెడ్ ఏంటంటే సెల్లింగ్ అవుతూ ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వెళ్ళటం ఇదంతా జరుగుతూ ఉండాలి ఎప్పుడైనా రెసిస్టెన్స్ ఉన్నప్పుడు. బట్ రెసిస్టెన్స్ దగ్గర కూడా గ్యాపప్ చేశారంటే బుల్స్లో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయింది అనమాట. ఓవర్ వెల్మింగ్ రెస్పాన్స్ అంటాం, అది బిల్డప్ అయింది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ క్లూ. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు లోవర్ టైం ఫ్రేమ్స్లో ఇనీషియల్గా మనకి 41,500 అనేది రౌండ్ నంబర్, దాన్ని మనం సైకలాజికల్ నెంబర్ కూడా అనొచ్చు. ఇది ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ 41,500 నెంబర్ అనేది మనకి బ్రేక్అవుట్ అవుతుందో షార్ట్ రికవరీ జరగవచ్చు ఎప్పుడు మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు. వెరాజ్ ఫ్రెండ్స్ మార్కెట్ బేరిష్లో ఉండి గ్యాప్ అప్ అయితే సెల్లింగ్ చేస్తారన్నమాట. దట్ ఈజ్ వన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మంచి ప్రీమియమ్స్ వస్తాయి కాబట్టి కాల్స్ సెల్ చేస్తారు. బట్ మార్కెట్ నెగటివ్ సెంటిమెంట్లో లేదు కాబట్టి మనం ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకుంటాం. వెరాజ్ ఏంటంటే గ్యాప్ అప్ అయింది, ప్లస్ పాయింట్ ఇది. నెక్స్ట్ 41,500 బొంబార్డ్ చేసింది. సో బొంబార్డ్ చేయగలనే చిన్న వాళ్ళు ఏంటంటే ముందు షార్ట్ రికవరీ చేస్తారు. బిగ్ ప్లేయర్స్ ఏంటంటే కొద్దిగా బఫర్ ఇస్తారు. బఫర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇంకొక 50 పాయింట్స్ లేదా ఇంకొక 150 పాయింట్స్ బఫర్ అనేది ఇవ్వటం అనేది చేసి అప్పుడు షార్ట్ రికవర్ చేయాలా లేదా ఇంకొంచెం యాడ్ చేయాలనేది ఆలోచిస్తారు. బట్ రిటైలర్స్ ఏంటంటే వాళ్ళు చిన్న క్యాపిటల్స్తో వస్తారు కాబట్టి ఒకవేళ ఓవర్ నైట్ ఏదైనా పొజిషన్స్ ఉన్నా ఫస్ట్ ఏంటంటే వాళ్ళు 41,500 దగ్గర ఓపెన్ అవ్వగానే ముందు రికవర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫియర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా 41,500 అనేది బ్రేక్అవుట్ అయింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ రిజెక్షన్ అనేది జరిగింది. బిగ్ బాయ్స్ ఏం చేశారంటే ఇమీడియట్గా రిజెక్ట్ చేశారని చెప్పొచ్చు. లేదు అంటే ఆ పాజిటివ్ నోట్లో ఓపెన్ అయింది. బట్ వెరాజ్ లోవర్ ప్రైసెస్లో పొజిషన్స్ ఎవరైనా హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఇమీడియట్గా దీన్ని ఏమంటామంటే ప్రాఫిట్ బుకింగ్ అని కూడా అనొచ్చు అనమాట. ఎప్పుడైనా సరే మనకి గ్యాప్ అప్ అయినప్పుడు ఏంటంటే మనకు ఒక కంటిన్యూయేషన్ ఉండదు, ఒక థ్రెడ్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది క్లియర్గా. మనకు అటు సైడ్ వెళ్తుందా ఇటు సైడ్ వెళ్తుందా అని చెప్పేసి దెన్ ఏంటంటే మనం డిఫరెంట్ పారామీటర్స్ అనేది ఇక్కడ అనలైజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 41,500 నెంబర్ ఇట్స్ ఈజ్ ఎ సైకలాజికల్ రౌండ్ నెంబర్. బట్ వేరేజ్ ఫ్రెండ్స్ కింద మనం అబ్జర్వ్ చేసుకున్నట్టే ప్రతిసారి కూడా రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. ఈ విక్స్ అనేవి మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి ఈ పాయింట్ దగ్గర. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ అనేది కనిపించింది బేస్డ్ ఆన్ ద సింపుల్ ప్రైస్ యాక్షన్. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ మనం లాంగ్ తీసుకోవచ్చు. వెరాజ్ ఏంటంటే ఇది మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ది ఏంటంటే 41,500 దగ్గర ఓపెన్ అవుతుంది రెసిస్టెన్స్ దగ్గర. బట్ మనకి మార్కెట్ బుల్లిష్గా ఉంది కాబట్టి షార్ట్ రికవరీ జరిగే అవకాశం ఉంది. వెరాజ్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది, గ్లోబల్ క్యూస్ అంటూ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇనిషియల్గా సపోర్ట్ చేస్తున్నాయి. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి 5 minutes లో అనేది బ్రేక్ డౌన్ చేశారు. దాని తర్వాత 5 minutes హై అనేది ఇంకా నెక్స్ట్ బాకీ ఉందన్నమాట, అంటే దాన్ని బ్రేక్అవుట్ చేయాలి. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 41,000 ఫస్ట్ టైం రిజెక్ట్ చేశారు, బాగుంది. బట్ సెకండ్ టైం కూడా వచ్చారు అంటే ఫ్రెండ్స్ డెఫినెట్గా ఏంటంటే మార్కెట్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఇక 41,000 ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో స్టిల్ వాళ్ళకి ఫీర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎనీహౌ ఏంటంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్, స్మాల్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్. ప్రీవియస్గా కూడా మనం ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ యొక్క పవర్ డిస్కస్ చేసుకున్నాం వీడియోలో.
సో ఏంటంటే మొమెంటం అనేది స్లో అవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పేసి. సో సింపుల్గా మనం దీన్ని చూసుకున్నట్టు ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ అనేది జరిగింది. లోవర్ టైం ఫ్రేమ్లో మనం కన్వర్ట్ చేసుకున్నా సరే మనకు తెలుస్తుంది. చూడండి ఈ పాయింట్ దగ్గర మనకి ఒక ఫ్లాగ్ అనేది, అంటే మార్కెట్ బుల్లిష్ అండ్ ఫ్లాగ్ బ్రేక్అవుట్, ఎంట్రీ తీసుకోవాలి అండ్ స్టాప్ లాస్ పెట్టాలి. ఈ రెండు మాత్రమే మనం చేయగలం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి టార్గెట్ అనేది ఎంత వస్తుంది ఏందనేది తెలియదు రియల్గా. ఓకే, స్టాప్ లాస్ ఎంత ఉంది, ఈజ్ రీజనబుల్ అనుకుంటే ఎంట్రీ తీసుకోవడం అండ్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయటం ఫ్రెండ్స్. అక్కడ నుంచి కూడా మనం 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే దాని తర్వాత ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందో, ఇది మన 41,500 కంఫర్టబుల్గా, అండ్ నెక్స్ట్ మనకి ప్రీవియస్గా ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ హై 540 అనేది బ్రేక్అవుట్ అయిందో ముందు షార్ప్గా రికవరీ అనేది కనిపించింది. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 678 అంటే 41,680 దగ్గర ఏంటంటే కొద్దిగా హాడల్ అనేది కనిపించింది, ప్రాఫిట్ బుకింగ్. అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా లైవ్లో మనం ఎంట్రీ అనేది తీసుకోవడానికి ప్లాన్ చేసాం, ఇక్కడ కూడా కొద్దిగా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. బట్ ఆల్ టుగెదర్ ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రైస్ని క్లియర్గా ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత ఫాలోఅప్ లేదు. అంటే మనకి ఎప్పుడైనా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వస్తే ఫ్రెండ్స్ కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ అనేది కొనసాగించాలి. అగైన్ ఏంటంటే ఇది పుల్ బ్యాక్ అనుకోవచ్చు, మళ్ళీ బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అనేది రావడం జరిగింది. ఈ క్యాండిల్ అనేది జూమ్ చేస్తున్నా చూడండి ఒకసారి, ఈ క్యాండిల్ దగ్గర ప్రైస్ యాక్షన్ అనేది మనకు క్లియర్గా ఏం చెప్తుందంటే దీనిలో అంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రీవియస్గా ఈ పాయింట్ దగ్గర నుంచి, అంటే ఇది ఒక జోన్ అనమాట, ఈ జోన్ దగ్గర నుంచి 41,680 దగ్గర ఒక జోన్ అనేది క్రియేట్ చేసింది, ఒక 20-30 పాయింట్స్ బఫరింగ్ జోన్ ఇది. ఓకే, బట్ ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా ఏంటంటే మనకి రిజెక్షన్ అనేది జరుగుతుంది. ఇది స్ట్రాంగ్ బుల్లిష్ మారుబోజు క్యాండిల్. సో ఫ్రెండ్స్ అగైన్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక మంచి సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ అయితే క్రాస్ చేయలేదు. దెన్ ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్గా ఒక బేరిష్ మారుబోజు క్యాండిల్ అనేది కనిపించింది. దీని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా సరే మొమెంట్ అనేది వచ్చినప్పుడు చూడండి, మనకి వాటర్ ఫాల్ అనేది ఇలా పడుతుంది అనుకోండి, మళ్ళీ కొత్త స్వింగ్ అనేది జరుగుతుంది. సేమ్ అనమాట, ఇక్కడ ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, ఇమీడియట్గా రికవర్ అనేది కనిపించింది. బట్ ఆ రికవర్ ఎలా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ విక్ ఉంది, ఇక్కడ విక్ ఉంది, డోజీ ఉంది, ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్, ఇక్కడ డోజీ అండ్ ఫాలో అప్ త్రూ. ఈ క్యాండిల్ దగ్గర ఫ్రెండ్స్ మనం ఏంటంటే అగ్రెసివ్ క్వాంటిటీ అనేది యాడ్ చేసుకునే పాయింట్ ఇది. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఏమైందంటే ఫస్ట్ ఇనీషియల్గా ఒక క్యాండిల్ ఫార్మేషన్ అనేది కనిపించింది, స్ట్రాంగ్ సెల్లింగ్, కొంత కన్సోలిడేషన్ అండ్ బ్రేక్అవుట్ అయితే అవుతుందన్నమాట ఈ లో అనేది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మెల్ట్ అవుతుంది, ఏదైతే మనకి మొమెంటం ఉందో ఇదంతా ఆపోజిట్ మొమెంటం. మనం ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందని బికాస్ ఆఫ్ దిస్ క్యాండిల్, బట్ ఇక్కడ మెల్ట్ అయింది. ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్ అనేది ఫార్మేషన్ కనిపించిందో అగ్రెసివ్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రెండ్స్ స్మాల్ రిస్క్ అనమాట ఇక్కడ. ఓకే, స్మాల్ రిస్క్ అనేది కనిపిస్తుంది, రివార్డు బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, సో సేమ్ అనేది మనం లైవ్లో డిస్కస్ చేసుకున్నాం అండ్ బ్యూటిఫుల్ డే. ప్రతి దాన్ని కూడా ఈరోజు ఏంటంటే లక్కీ డే అని కూడా అని చెప్పొచ్చు. ఈ పాయింట్ దగ్గర మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకున్నాం, ఈ పాయింట్ దగ్గర లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకున్నాం, ఈ పాయింట్ దగ్గర వేరేజ్ ఏంటంటే ఇక్కడ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకున్నాం ఈ పాయింట్ దగ్గర, దాని తర్వాత ఈ పాయింట్ దగ్గర షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ ఇన్ అన్ అలైన్మెంట్ అనమాట. సో దిస్ ఈజ్ ద వే ఏంటంటే మనకి ఇక్కడ ప్రైస్ యాజ్ ఎ స్కాల్పర్గా ఓకే మనం ఎక్కడైనా బై చేసుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర బై చేసుకోవచ్చు, ఈ పాయింట్ దగ్గర బై చేసుకోవచ్చు, ఈ పాయింట్ దగ్గర బై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆల్ కమ్స్ ఫ్రమ్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. దీన్ని ఎలా మేనేజ్ చేయగలరు అనే దాని మీద మీ యొక్క సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం బై చేసుకోవచ్చు, ఇక్కడ బై చేసుకోవచ్చు, లేదా ఇక్కడ సెల్ చేసుకోవచ్చు, ఇక్కడ సెల్ చేసుకోవచ్చు, ఇక్కడ బై చేసుకోవచ్చు, ఇక్కడ సెల్ చేసుకోవచ్చు, ఇక్కడ బై చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ బిగ్గర్ పిక్చర్లో ఏం జరుగుతుంది, ఓకే బిగ్గర్ పిక్చర్ అంటే ట్రెండ్ అనమాట. బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ ఎలా ఉంది అంటే స్ట్రాంగ్గా బుల్లిష్ ఉందనుకోండి, అటు సైడ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఒక 1 రూపీ వచ్చే దగ్గర ఏంటంటే 1.5 రూపీస్ 2 రూపీస్ రావడం అనేది జరుగుతుంది. వెరేజ్ ఆపోజిట్లో ఉన్న అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ డౌన్ వెళ్తుంది, మనం పైకి ఉన్నాం అనుకోండి వస్తుంది ప్రాఫిట్. బట్ ఏంటంటే ట్రాప్ అయ్యే అవకాశం సమ్టైమ్స్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ట్రాప్ అయితే అక్కడ నుంచి కూడా మళ్ళీ హ్యూజ్గా కిందకి వెళ్ళడం అనేది జరుగుతుంది, ఎందుకు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు. వెరాజ్ మనకు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు లాంగ్ ఆపర్చునిటీసే మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే నా అయితే ఆ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ ట్రెండ్ అవుతుంది చూడండి,
ఇప్పుడు కూడా మార్కెట్ ట్రెండ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మూమెంట్ అనేది బిగ్గరగా స్టార్ట్ అయింది. వెరాజ్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ స్లోగా స్టార్ట్ అయ్యి ఇది ఒక ట్రైన్ టైప్ అనమాట. అంటే స్లోగా స్టార్ట్ అయింది, స్టార్ట్ అయిన తర్వాత పికప్ అయిన తర్వాత స్ట్రాంగ్ మొమెంటం వస్తుంది. బట్ ఇక్కడ బై చేయాలంటే పుట్ బై చేయడం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ బై చేయాలంటే మనకి పుట్స్ ఒక స్ట్రాటజీ అనేది కావాలి, ఒక సింపుల్ కాన్సెప్ట్ అనేది కావాలి. ఆ కాన్సెప్ట్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం రిలయబుల్ కూడా ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మార్కెట్ ఎక్కడా కూడా పుల్ బ్యాక్ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా ఓకే బ్రేక్అవుట్ అయింది. ఈ పాయింట్ దగ్గర తీసుకోవడం కొద్దిగా కష్టం అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్, బట్ ఈ పాయింట్ దగ్గర తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకి సెల్లింగ్ పాయింట్. సేమ్ మనం డిస్కస్ చేసుకున్నాం లైవ్లో. ఇది వచ్చేసరికి స్టాప్ లాస్. ఏమని చెప్పానో, ఎప్పుడైనా ట్రెండ్ డౌన్ అవుతున్నప్పుడు మనకి చిన్న చిన్న ఫ్లాగ్స్ ఫార్మేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫ్లాగ్స్ అనేవి మనం పట్టుకున్నామంటే చాలు. వెరాజ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్స్టెడ్ మనం రిటర్న్ యూటర్న్ ట్రేడ్స్ తీసుకునే కంటే కూడా ట్రెండ్లో పార్టిసిపేట్ చేయండి. దిస్ ఈజ్ వన్ సింపుల్ స్ట్రాటజీ. ఓకే, ఈ పాయింట్ దగ్గర కూడా మనం షార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి 358 నుంచి 268 ఆల్మోస్ట్ 90 పాయింట్స్, 85 to 90 పాయింట్స్ మూవ్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇందులో మనకి 90 పాయింట్స్ అంటే ఎడ్దామని ఆప్షన్ తీసుకున్నా సరే మనకి అట్లీస్ట్ లీస్ట్ పాయింట్ ఏంటంటే 40 పాయింట్స్ అనేది మనం గెయిన్ చేయగలం. దిస్ ఈజ్ వెరీ గుడ్ ట్రేడ్. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి స్టాప్ లాస్ ఇది, లేదంటే ఇది వెరీ స్మాల్ స్టాప్ లాస్ అనమాట. ఈ విధంగా ఏంటంటే సింపుల్ థింగ్స్ అనేవి మనకు వర్కౌట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి సపోర్ట్ తీసుకుంది మల్టిపుల్ టైమ్స్ ఈ పాయింట్ దగ్గర. ఓకే, ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మనం ఒక స్కాల్ప్ అనేది ఇక్కడ చేసుకున్నా సరే. వెరాజ్ చూడండి ఫ్రెండ్స్, ఈ డిఫరెన్స్ అనేది మనకి 263 ఉంది, ఆల్మోస్ట్ 75 పాయింట్స్ డ్రాప్ అయింది. సో ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ ఏంటంటే మనకి 30 to 35 పాయింట్స్ అనేది స్కాల్ప్ అనేది ఆపర్చునిటీ ఇచ్చింది. సో ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఆపర్చునిటీ. దట్ ఈజ్ అబౌట్ ఏంటంటే సింపుల్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ చూస్తూ సో ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే మన ఛానల్లో వెరీ బేసిక్స్ అయిపోయినాయి, నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. సో ఎవరైతే మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఎంతో కొంత ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకున్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే మనకి మార్కెట్ ఎంతో కొంత లాంగ్ రన్లో రివార్డ్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. హోప్ ఆ పాయింట్ని అందరూ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.